చాలా మంది క్లయింట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. ఏంటి అనంటే ఆల్రెడీ ఈ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్‌లో పేరు మారిందా లేదా అనేది సింపుల్ చెక్ పాయింట్ లాగా ఒకటి పెట్టుకుంటే మనకి రిస్క్ అనేది తగ్గిపోతుంది. నేను నా పర్సనల్‌గా అబ్జర్వ్ చేసింది ఏంటి అనంటే మనకు తెలంగాణలోనే ఇలాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయంటే ఒకటే భూమి మీద 5 రిజిస్ట్రేషన్స్ 6 రిజిస్ట్రేషన్స్ అలా జరిగిన భూములు కూడా ఉన్నాయి. కానీ అసలు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు? దానికే మనం ముందు అనుకున్నట్టుగా బివేర్ ఆఫ్ పర్చేజర్. ఎందులోనైనా ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. మనము ఏదోలే ఎవరో చెప్పారు అని తీసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ముందు రోజుల్లో రెవెన్యూ రికార్డ్స్లో అప్డేషన్ ఉండేది కాదు సరిగా. అవును. ఇప్పుడు ఏమైంది, ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత, అది ధరణి కానివ్వండి, ఇంకా ఏ సిస్టమ్ అయినా ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రతి ఫ్యాక్ట్ను సిస్టంలోకి ఎంటర్ చేస్తున్నారు. మనము అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నాము, ఇక్కడ ఏమన్నాము, ప్లాట్ కొనేటప్పుడు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలన్నాం. అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎందుకంటే ధరణి సిస్టమ్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ను ఎంఆర్ఓను కూడా జాయింట్ రిజిస్ట్రార్గా చేశారు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని అగ్రికల్చర్ సర్వే నంబర్స్ ఉంటాయి, వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ మనకు దొరకలేదంటే విలేజ్లో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంటుంది, కాస్రా పహానీలు 1Bలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చెక్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మనలో ఉన్న నిర్లక్ష్య ధోరణి వల్ల మనం సరిగా వెరిఫై చేసుకోకపోవటం వల్ల డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం వస్తుంది. ఇఫ్ మనం కేర్ఫుల్గా ఉన్నట్టయితే మ్యాక్సిమం, అంటే టోటల్గా డబుల్ రిజిస్ట్రేషన్స్ అవాయిడ్ చేస్తామని చెప్పలేం. ఎప్పుడు బిఫోర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అప్పట్లో ఫోటోలు ఉండేవి కాదు, ఎవరు చేసుకునేవారు మాన్యువల్గా. ఫోటో సిస్టమ్ వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ చేసింది ఏ అనే ఒక వ్యక్తి. ఈ వ్యక్తికి గతంలో అతను కొన్నట్టుండాలి కదా, కొన్నట్టుండాలి అని అంటే ఫోటో సిస్టంలో డాక్యుమెంట్లో 32A అని ఒక ఫోటో ఫామ్ ఉంటుంది. ఆ ఫోటో ఫామ్లో అప్పుడు ఎవరు ఈయనకు అమ్మారు, హీ వాజ్ ది పర్చేజర్, నౌ హీ ఈజ్ ది ఓనర్. కరెక్ట్. సో ఫోటో సిస్టమ్ వచ్చిన తర్వాత మ్యానిపులేషన్స్, ఫ్యాబ్రికేషన్స్, డబుల్ రిజిస్ట్రేషన్లు అనేవి మ్యాక్సిమం తగ్గిపోయినాయి. ఏదన్నా పరిస్థితుల వల్ల ఏదైనా తప్పు జరగచ్చేమో కానీ మ్యాక్సిమం ఇంతకుముందు అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్. ఎందుకు, ఆన్లైన్ సిస్టమ్ లేదు, ఫోటో సిస్టమ్ లేదు, మాన్యువల్. నేనే ఏ అని వస్తాడు, వాడు ఏ కాదు, ఎవరో ఉంటారు. అందువల్ల ఏదైనా బివేర్ ఆఫ్ పర్చేజ్. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే బివేర్ ఆఫ్ పర్చేజ్. నేను అట్లీస్ట్ మనం మాట్లాడుకునేది చూసైనా కానీ ఐఎమ్ హోపింగ్ దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇట్. కొంతమంది ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళకి ఓకే, వాళ్ళకి కొనాలని ఉంది, వాళ్ళకి ఏదో వాళ్ళ మనవరాలకో మనవడికో ఏదో గిఫ్ట్ ఇద్దామని అనుకుంటారు, వెళ్ళి ఒక ల్యాండ్ కొనుక్కుందాము అని చెప్పి వాళ్ళు పెట్టుకున్న సేవింగ్స్ ని తీసుకొని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ దగ్గరకు ఎవరి దగ్గరకు వెళ్తారు. అంటే నేను ఎవరినో ఉద్దేశించానని కాదు, కానీ అదైతే మనకి బాగా జరుగుతుంది సొసైటీ. మోసపోవడానికి ఒక దారి అది. సో వీళ్ళు ఏం చేయాలి అని అంటే నేను అంటాను, మీరు వెళ్ళండి, మీరు అన్నట్టు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కైనా వెళ్ళండి, ఒక అడ్వకేట్ దగ్గరకైనా వెళ్ళండి, డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి, అప్పుడు మీ డబ్బులు ఎక్కడ పెట్టాలని చెప్పి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అప్పుడు నిజంగా మీరు మోసపోయినా కూడా కష్టపడి శ్రమించి ఎఫర్ట్ చేసి మోసపోవడంలో ఒక అర్థం ఉంది. ఏమి లేకుండా నమ్మకంతో గుడ్డిగా పోయి మునిగిపోవడం అనేది తప్పు. అవును. కాబట్టి ఎప్పుడైనా పర్సనల్ వెరిఫికేషన్ బై ఆల్ మీన్స్, ఫిజికల్గా చేయటము, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో చేయటము, అల్టిమేట్గా ఇవన్నీ తీసుకెళ్ళి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళటం. అడ్వకేట్ తనకున్న అనుభవం వల్ల ఏం చేస్తాడు, అది స్టడీ చేయటమే కాకుండా ఇప్పుడు మేము లీగల్ ఒపీనియన్స్ ఇస్తాం అన్ని రకాలుగా. ఇప్పుడు పర్చేజరు చూడని కోణాలు కూడా ఒక అడ్వకేట్ గా మనం చూడగలుగుతాం. దానివల్ల ఏంటంటే తనకు రాని ఆలోచనలు కూడా మనకు వచ్చి మనం క్లారిఫై చేస్తాం, ఎన్లైటన్ చేస్తాం. దానివల్ల ఈ మెజర్స్ అన్ని పాటిస్తే మోసపోవడం అనేది కొంచెం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మనం అంటే డెటాల్ లాగా 99% వరకు మనం అవాయిడ్ చేయొచ్చు ఈ లిటిగేషన్. అట్లీస్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ చేస్తున్నారు అనేది వింటున్నాం మనం. అక్కడక్కడ మనం ఎక్కడనే చెప్పుకోలేము, కానీ ఎక్కడో ఒక చోట ఏదో విధంగా తప్పు జరుగుతుంది. అది సమాజంలో ఉన్న వ్యవస్థలో అది మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా 1%.
అవును. 99% మనం చెప్పుకున్న విధానం ప్రకారంగా మనము ప్రివెన్షన్స్ అని తీసుకోవచ్చు. అది ఏ ఇన్స్టిట్యూషన్ లో అయినా ఉండేదే కాబట్టి అవును. మనం మిగిలినది ఎంత మనం జాగ్రత్తగా ఉంటున్నాం అనేది మన చేతిలో ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్.